కొంతమందికి ఏమి నోటి తొందర, దానికి ఇంకో పేరు ఉందిలే, నేను అనకూడదు. అస్సలు ఆగదు. ఊరికే వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి. దరిద్రం, శాపం అది. అదొక శాపం. అపహాసకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇదొక టైపా? ఈ చాడీలు చెప్పే టైప్, ఈ నిందలు ప్రచారాలు చేసే టైప్ ఒక టైపా? ఇది మూడో టైపు. కాస్త అబద్ధాలు కూడా కల్పించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు శపించబడతారు? వాళ్ళే. ఇప్పుడు నేను తేడా అనుకోండి, చూసినోడు ఎవడు? చూసి కదా ఏదన్నా ఒక మాట ఒకరితో పంచుకున్న అర్థం ఉండాలి. నన్ను చూడకుండా, నేను తేడా అన్నది సాక్ష్యం లేకుండా ఇలా అంటా అనే మాట ఇంకొకటితో నువ్వు అంటే ఒక అబద్ధాన్ని నువ్వు ప్రచారం చేసినట్టేగా. సాతాను భక్తులను ఎఫెక్ట్ చేయడానికి వాడుకునేది నిందా ప్రచారాలని. సాతాను భక్తుల్ని డ్యామేజ్ చేయడానికి వాడు వాడుకునేటువంటి ఆయుధం నింద. కొంతమంది క్రైస్తవులే, మన సహోదరులే, ఏమండి, పాస్టర్లు కొంతమంది అంటున్నారంట, ఏంది శాలేం రాజు గారు తేడా అంటగా అని. ఈ మధ్య వచ్చిందిలే, కొంచెం టాకింగ్ వచ్చింది, తేడా అంటగా. పాస్టర్లు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నేను రోడ్డును పడితే చూడాలని. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. కొన్ని సంవత్సరాలు మరుగు నుండి కరోనా టైంలో కరోనా పోయింది కానీ ఈడు పోలా, ఈ లైన్లో ఉన్నాడు. అసలు ఇంత పెద్ద సంఘం ఏంది, ఈ సంఘాలు ఏంది, దగ్గర 200 సంఖ్యకి చేరుతున్నాయి సంఘాలు. ఆడబట్టిన తండ్రి సన్నిధి బోర్డు కనపడుతుంది. ఈ సంఘాలు ఏంది, ఈ సంఘం ఏంది, పరిచర్య ఏంది, ఈ ఆన్లైన్ సర్వీస్ ఏంది, ఈ ఆన్లైన్లో ఫాలోయింగ్ ఏంది. అది ఎక్కడ చూసినా ఈడే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాట్లాడుతుంటాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనపడతాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనపడతాడు. పాపం కొంతమందికి సంతోషం కలిగితే కొంతమందికి బాగా బాధగా ఉంది. మహామంట అంటారే, అట్టుంది. అందుకని ఏ దొరికిద్దా నా మీద ప్రచారం చేద్దాం, ప్రజలకి ఏ దొరికిద్దా ఒక అపనింద ప్రచారం చేద్దాం, ఎవడు మాట్లాడతాడు, ఏ కుక్క వాగుద్దా నేను కూడా భౌభవం అందామని ఈ కుక్క జాతోళ్ళు ఉన్నారు కొంతమంది ఇళ్లలో కూడా. కుక్క జాతోళ్ళు అంటే కుక్కకి లాజిక్ ఉండదు. అవతల పక్క బజార్లో ఒకటి భవ అందనుకో, ఆ పక్క బజార్ ఆ ధరిన ఉన్నది భవ అంటుంది. ఎందుకు అరిచావు నువ్వు అంటే దానికి లాజిక్ ఉండదు. ఎందుకు సార్, నా జాతి అరిచింది సార్, నేను కూడా అరుస్తాను. అదే ఒక దైవ సేవకుడు అనేక ఆత్మల రక్షణలోకి నడిపిస్తున్నవాడు, గొప్ప పరిచర్య జరుగుతుంది, మనం చేయకపోయినా ఒకడు చేస్తున్నాడు, చేసేవాడికి మనం సపోర్ట్ చేయాలి, చేయూతను అందించాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంతోమంది జీవితాలు మార్చబడుతున్నాయి, ప్రభు మహింపరచబడుతున్నాడు, దేవుని నామం ఊరేగించబడుతుంది. నా సహోదరుడే, అందరూ కలిసి చేస్తుంది యేసయ్య సేవే, ఎవరు చేస్తేనేమి దేవునికి స్తోత్రం అనుకొని యథార్థ హృదయంతో ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటే, ప్రార్థించేవాళ్ళు కొంతమంది ఉంటే, దుర్మార్గులు మతోన్మాదులు కల్పించిన అబద్ధాలని నిజమని ప్రచారం చేస్తున్న దుర్మార్గులైనటువంటి సేవకులు, దుష్టులైన పనివారు కూడా లేకపోలేదు. వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆ లెక్క దేవుడే వాళ్ళకి చెప్పాలి, దేవుడికే వాళ్ళు చెప్పాలి, దేవుడే వాళ్ళ లెక్క వాళ్ళకి కట్టాలి. నేనైతే వాళ్ళని దేవుడు క్షమించాలని కోరుకుంటున్నా. అసూయ, అక్కస్సు, ఈర్ష్య, ద్వేషాలు, సాతానుగాడి కుట్రను అర్థం చేసుకోలేకపోతున్నారు. సహోదరుల మీదనే కత్తి దూసి దుర్మార్గం చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మారు మనసు కలగాలి, బుద్ధి మారాలి అని. ఏ బుద్ధి? అబద్ధాలను ప్రచారం చేసే, నిందలను ప్రచారం చేసే బుద్ధి. నాయన, దుర్మార్గులు ప్రచారం చేసినటువంటి అబద్ధాలను నెరవేర్చేంత ఖాళీ నాకు ఎక్కడ తగలబడిందిరా అయ్యా. అరే, నన్ను ఇంట్లో ఉండెత్తున్నారా, బయట ఉండెత్తున్నారా, తోటలో పోయి ప్రార్థన చేస్తున్నామంటే ఆడొచ్చి పట్టుకుంటున్నారు, ఈ రాజాపేట పొలాన్ని పోయి ఆడ చేస్తుంటే ఆడొచ్చి పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉంటే ఇంట్లో ప్రశాంతంగా నన్ను ఉండనీయకుండా ఎక్కడరా నేను రహస్యంగా ఉంది, ఎక్కడ నేను? ఆ బ్రతుకంతా తెరిచిన పుస్తకం లాగా ఇంట బయట ఎటు పోయినా ఎక్కడ నేను?
ఏమో నేనేం దేవుణ్ణి కాదు, బలహీనుడైన మనుషుణ్ణే. కానీ పాపాలు చేసేంత ఖాళీ, పాపాలు చేసేంత ప్రశాంతత, చెడిపోయిన కార్యాలు చేసి నెరవేర్చేంత ప్రశాంతత నాకు ఎక్కడ తగలబడింది? మరి దుర్మార్గపు ప్రచారాలు, దొంగతనాలు దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా. కానీ మీరు జ్ఞానవంతులు తెలుసుకుంటారు, ప్రార్థిస్తారని చెబుతున్నాను. అన్యాయంగా మతోన్మాదులు కల్పించి, మతోన్మాదులకు ఉన్నారండి, వాళ్ళకి మంట పుడుతుంది. ఎందుకంటే వాళ్ళోళ్ళు కూడా మన వీడియోలు పెట్టుకుంటున్నారు వాళ్ళ రీల్స్లో. వాళ్ళోళ్ళు కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోండి, నేను ఇక్కడ మాట్లాడిన మాటలు వాళ్ళ రీల్స్లో వస్తూ ఉంటాయి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటున్నారు. వీడికి మంట పడుతుంది, వీళ్ళకి మంట పడుతుంది. మతోన్మాదులు గారు ఇంట్రా వీడు ఎవరు పట్టిన ఏంది, మనోళ్ళు ఏందిరా వీడెమిడి పడ్డారని వాళ్ళు ఎట్లో కట్లా నేను చెడ్డ అనిపించాలని మతోన్మాదులు అందరూ ఏకమై, ఒకడు కాదు రకరకాలోళ్ళు, వాళ్ళతో పాటు కొంతమంది దుర్బోధకులు, వాళ్ళకి ఉపందించేవాళ్ళు, వీళ్ళంతా కలిసి దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఆ నిందల్ని చక్కగా సేవ చేసుకుంటా బతుకుతున్నోడికి ఏం మాయ రోగం, నీదేదో నువ్వు చేసుకోరా బాబు. కానీ అట్లా కాదు, వాటన్నిటినీ ప్రచారం చేసి నన్ను డ్యామేజ్ చేయాలని ఎంత తపన పడుతున్నారో కొంతమంది. అంటే అపనింద పిశాచాన్ని ఎక్కించుకున్నారు నెత్తిన. ఏ పిశాచం? అపనింద పిశాచాన్ని ఎక్కించుకున్నారు నెత్తిన. శాపగ్రస్తులు అవుతారని తెలియట్లా. చెరపకురా చెడేవని చేస్తున్న నా పనిని పాడు చేయాలని చూస్తే, దేవుడు పనిని పాడు చేయాలని చూస్తే దేవుడు ఏం చేస్తాడు? ఎవడు పాడు చేయాలని చూశాడో వాడిని పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సేవకుడైనా, విశ్వాసైనా, క్రైస్తవులైనప్పుడు బుద్ధి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు భయం అండి, ఏ సేవకుడి గురించి అయినా ఇంకొకళ్ళకి నెగిటివ్గా చెప్పాలంటే భయం. ఇంతకాలమైంది బలిపీఠం మీదకి వచ్చి, సాధ్యమైనంత వరకు దైవజనులను గురించి, నాకు ముందు పెద్దలుగా ఉన్న సేవకులను గురించి ఘనంగానే మాట్లాడాను. కానీ ఎప్పుడన్నా ఒక సేవకుడు ఎట్లా అని మీ ముందు ప్రచారం చేయడం మీరు విన్నారా? మీరు ఎరుగుదురా? ఏనాడన్నా లైవ్లు మొత్తం ఉన్నాయి యూట్యూబ్లో. శాలేమన్నగా అది నప్పదు, అసలు కుదరదు. ఎందుకంటే అంత ఖాళీ కూడా మనకి లేదు. మనకి ఉపదేశాలే సరిపోయేది, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఆ చెత్త మనకెందుకు? ఒకవేళ ఎవడన్నా తేడా పడ్డాడని తెలిసినా కూడా ప్రార్థన చేస్తా, ప్రభా తేడా పడ్డాడు కనికరించి లేవనెత్తు ప్రభు అని. చెప్పే అవకాశం ఉంటే డైరెక్ట్గా వానికే చెబుతా, నీ గురించి ఇలా బయటకు వచ్చిందయ్యా చూసుకో, కొంచెం నువ్వు సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకో, సేవ చేస్తున్నావు కదా అని చెబుతా. నాకు అందని స్థితిలో ఉంటే ప్రార్థన చేస్తా, అంతవరకే. కానీ చిలువలు పలువలుగా వ్యాపింపజేయడానికి ఎప్పుడూ ఎన్నడూ ప్రయత్నించలేదు. ఇలాంటి బుద్ధిని సాధన చేయమని దేవుడు తెలియజేశాడు. తొందరపడి నోరు జారొద్దు నాయన. నీ గురించి చెడ్డగా మాట్లాడినా కూడా వాళ్ళ గురించి నువ్వు నెగిటివ్గా మాట్లాడొద్దు. వాళ్ళ గురించి నువ్వు వాళ్ళ లైఫ్లు ఎత్తి, నీ లైఫ్ని ఎత్తారని వాళ్ళ లైఫ్లు ఎత్తి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాడు. ఇప్పుడు కాదు, 300 మంది సంఘం ఉన్నప్పుడే దేవుడు నాకు ఈ పాఠం నేర్పించాడు, పరుల జోలికి పోవద్దు అని. బుద్ధులను కాపాడుకోవాలి నాయన, బుద్ధిని కాపాడుకోవాలి. మంచోడు బుద్ధి అన్న సామెత ఉంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో మన బుద్ధులు బయటపడతాయి. ఆ బుద్ధుల్ని, దిక్కుమాలిన బుద్ధుల్ని చంపేయాలి. చిలువలు పలువలుగా ప్రచారం చేయటం, పక్క వాళ్ళని గురించి వికృతంగా మాట్లాడటం అనే నీచ ప్రవృత్తిని మానుకోవాలి. ఆ బుద్ధి మంచిది కాదు. అలా మాట్లాడుకునే వాళ్ళని దుర్బుద్ధి గలవారు, అపనింద పిశాచకులు అనే వాటితో పాటు అపహాసకులు అని కూడా అంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ఒక వ్యక్తిని గురించి చిలువలు పలువలు ప్రచారం చేసి అపహసించే అపహాసకులు అపహాస్యం పాలైపోతారు. దేవుడు నాకేమైనా తక్కువ చేశాడా? ఈ అపహాసకులు ఇన్ని రకాల ప్రచారాలు చేసే దేవుడు నాకేమైనా తక్కువ చేశాడా? దినదిన ప్రవర్ధమానంగా నా తండ్రి పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నాడు. నాకు వచ్చిన నష్టమేమి లేదు, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎవడు నా గురించి పంచుకుంటున్నాడో వాడు ఎఫెక్ట్ అవుతాడు, వాడు దెబ్బతింటాడు. వాడు కీడు చేయాలనుకున్నదల్లా నాకు మేలుగానే మారిద్ది.
కానీ నాకు కీడు చేద్దాం అనుకున్నాడు ఖచ్చితంగా పోయి కీడులో పడతాడు. పని ఏమన్నా ఆగిందా? ఇంకా కొత్త బ్రాంచీలు స్టార్ట్ అవుతున్నాయి. దేవుని చిత్తం అయితే త్వరలో విజయవాడను కూడా డైరెక్ట్గా దేవుని చిత్తం అయితే నేనే, అజయుడు, నేను కలిసి మొదలు పెడదాం అనుకుంటున్నాం. అక్కడే తొందరలో వెతుకుతున్నాం. విజయవాడ స్టార్ట్ అయింది, రాజమండ్రి స్టార్ట్ అయింది, రాజమండ్రిలో జరుగుతుంది ఒక చోట ఆల్రెడీ, వైజాగ్లో స్టార్ట్ అయింది, శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యింది, కొంత చోట జరుగుతుంది. ఆ దరి ఒరిస్సా బార్డర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం జరగాల్సిందే. ఇంకా అనేక కొత్త బ్రాంచీలు, బిడ్డలు లేచి ఆత్మీయ బిడ్డలు లైన్లోకి వెళ్తూ ఉన్నారు. దేవుని కృప వల్ల ఇంకొక 60 మంది దైవ సేవకు ప్రిపేర్ అయి ఉన్నారు, సిద్ధపడుతున్నారు. ప్రార్థన చేయండి. ఏడిసేవాడు ఇంకా ఏడవాళ్ళు, ముక్కులు తేడవాలా వాడు. ఎందుకు? దుర్మార్గం చేసే కొద్దీ, నా పట్ల కీడు కల్పించే కొద్దీ దేవుడు తన పనిని గంభీరంగా తీసుకొని వెళ్తానే ఉన్నాడు. హల్లెలూయా. చంక పెట్టుకుంది ఎవరు? చంకనెత్తుకుంది ఎవరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని రకాల బుద్ధులండి? వంకర బుద్ధి, దుర్బుద్ధి, చంచల బుద్ధి. ఫస్ట్దేమో స్థిర బుద్ధి. స్థిర బుద్ధి అంటే ఒకే క్రమంలో నిలిచి ఉండటం. వంకర బుద్ధి అంటే కుటుంబాలని నాశనం చేసుకోవటం. చంచల బుద్ధి అంటే ఒక దాని మీద స్థిరంగా నిలబడకుండా అటో కడుగు ఇటో కడుగు ఇటో కడుగు అటో కడుగు అటో కడుగు ఇటో కడుగు, కాసేపట్ట కాసేపిట్ట కాసేపిట్ట కాసేపట్ట. ఈ స్థిరం లేకుండా కోతి ఎగిరినట్టు ఎగురుతుంటారు కొంతమంది. పాస్టర్లు కూడా ఉన్నారు, ఇట్ట విశ్వాసులు ఉన్నారు. ఈ స్థిరం లేనోళ్ళు కాసేపట్ట కాసేపిట్ట కాసేపిట్ట కాసేపట్ట. విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అన్న భేదం లేదు, ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, స్థిర బుద్ధిని సాధన చేయాలి, చంచల బుద్ధిని కాదు. కుటుంబాలని పతనం చేసే వంకర బుద్ధులు, వాటిని మనం విసర్జించాలి.